అక్కడ ఒక రూల్ ఉంది, అందుకే జాగ్రత్తగా క్రమం తప్పకుండా ఆ రూల్ ఫాలో అవుతున్నారు. ఇక్కడ అలాంటి రూలు గీలు ఏమీ లేదు, అందుకే ఫ్రీడమ్ తో ఫ్రీగా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా? ఓకే, ఈ స్టోరీ చూసేయండి. బాడీ ఏమో అరవంది, కానీ హెడ్ మాత్రం ఇంగ్లీష్ టీ. అర్థం కాలేదు కదూ? అదేనండి, తమిళం నుంచి తెలుగులోకి డబ్ అవుతున్న సినిమా టైటిల్స్ లో ఆంగ్లదనం ఎక్కువైంది. తమిళ తంబీలకేమో భాషాభిమానం ఎక్కువ. ఆ అభిమానంతోనే సినిమా టైటిల్స్ కంపల్సరీ తమిళంలోనే ఉండాలన్న రూల్ పెట్టుకున్నారు. మనకు ఆ అభిమానం కాస్త తక్కువే, అందుకే అలాంటి రూల్స్ జోలికి పోలేదు. తమిళ టైటిల్ తో తెరకెక్కిన ఎంధిరన్ ఇక్కడికొచ్చేసరికి రూపం అయింది. మనిషి సృష్టించిన వాటిల్లో పనికొచ్చేది రెండే రెండు, ఒకటి నేను, ఇంకోటి నువ్వు. హలో, డోంట్ గెట్ ఎనీ ఐడియాస్. నేను నా దారిలో పోతాను, మీరు మీ దారిలో రహదారిలో పోండి. నేను నేర్చింది సాగరమంతా, నేర్చనిది మనిషి నేర్చిన అబద్ధం, అసూయ, వంచన, ద్రోహం. ఆల్ రైట్ వసీకర్, ఐ విల్ సర్పాస్ యు. స్పందనలు నాకు ప్రోగ్రామ్ చేయబడ్డాయి, ఫలితాలు ఊహలకి అందనివి. మనకిక్కడ అలాంటి రూల్ లేకపోవడంతో డబ్బింగ్ సినిమాలు ఇంగ్లీష్ టైటిల్స్ తో రిలీజ్ అవుతున్నాయి. ఈ విషయంలో తెలుగు టైటిల్స్ తో పోటీ పడుతున్నాయి. బాడీగార్డ్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, బిజినెస్ మెన్, రెబల్, ఇలా తెలుగు సినిమా టైటిల్స్ ఇంగ్లీష్ తో వస్తూ ఉంటే మేము సైతం అన్నట్టు చేయి కలుపుతున్నారు తమిళ తంబీలు. డబ్ అవుతున్న సినిమాలు చాలా వరకు ఇంగ్లీష్ లోనే వస్తున్నాయి. డబ్బింగ్ మూవీ ప్రేమలేఖతో తెలుగులో గుర్తింపు పొందాడు అజిత్. ఆ తర్వాత నటించిన సినిమాలు ఆడకపోవడంతో గ్యాప్ తీసుకుని మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అజిత్, త్రిష జంటగా నటించిన తమిళ సినిమా మంకత తెలుగులో గాంబ్లింగ్ పేరుతో డబ్ అవుతోంది. ఈ సినిమా తమిళనాట ఈ నెల 31న రిలీజ్ అవుతోంది. అక్కడ రిలీజ్ అయిన 2-3 వారాలకు తెలుగులోకి తీసుకొస్తున్నారు. బాయ్స్, జీన్స్ తర్వాత శంకర్ మరోసారి ఇంగ్లీష్ టైటిల్ తో వస్తున్నాడు. బాలీవుడ్ హిట్ మూవీ 3 Idiots ని తమిళంలో నాన్బన్ గా తెరకెక్కిస్తున్నాడు. 3 Idiots గా విజయ్, జీవా, శ్రీరామ్ నటిస్తున్నారు. ఇలియానా హీరోయిన్. ఈ సినిమాను తెలుగులో 3 Rascals గా డబ్ చేయాలి అనుకుంటున్నారు నిర్మాతలు. గజని కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. సూర్య, మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఏడాం అరివు. ఈ తమిళ తాలింపు సినిమా తెలుగులోకి వచ్చేసరికి టైటిల్ కు ఇంగ్లీష్ టచ్ ఇచ్చారు. ఏడాం అరివు అంటే 7th సెన్స్ అని అర్థం. దీన్ని తెలుగులో చెప్పాలంటే కష్టం,
కాబట్టి సెవెంత్ సెన్స్ అని రిలీజ్ చేస్తున్నారు. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. చూపులకై వెతిక, చూపుల్లోనే బతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా, తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. ఇంగ్లీష్ టైటిల్ తో వస్తున్న మరో డబ్బింగ్ మూవీ 1947 ఏ లవ్ స్టోరీ. ఆర్య హీరోగా నటించగా ఘన విజయం సాధించిన మద్రాసి పట్టణం సినిమాను తెలుగులో 1947 ఏ లవ్ స్టోరీగా తీసుకొస్తున్నారు. ఎవరొచ్చినా నిన్ను తీసుకెళ్ళడం మాత్రం జరగదు. చావైనా బతికైనా నీకు ఈ నేల మీద. His leg. Jai Jata. I will kill every last one of you. వాళ్ళది పాలించే జాతి, మనది బానిస జాతి. వాళ్ళ జాతిలో ఆడదే కాదు, దాని కడుపును పెరిగే బిడ్డ కూడా మనకి శత్రువే. టైటిల్ మనది కాకపోయినా ఇంగ్లీష్ పై ఆధారపడక తప్పడం లేదు. ఈజీగా క్యాచీగా ఉంటుందని కొన్ని పదాలకు తెలుగులో ఆల్టర్నేట్ లేక ఇంగ్లీష్ టైటిల్స్ పై డిపెండ్ అవుతున్నారు నిర్మాతలు. తెలుగైనా, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, కొంకణి అయినా కికెక్కించే టైటిల్ పెట్టడం ఎంతైనా అవసరం కూడా.